నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన. కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముక్కు పచ్చలారని చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 3 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగా మారింది. అడవులు, కొండలు, ఫామాయిల్ తోటల మధ్య ఉన్న ప్రాంతంలో చిన్నారి అదృశ్యం కావడం పోలీసులకు సవాల్గా మారింది. శుంకర గణేష్, భవానీ దంపతుల గత 20 ఏళ్లుగా ఇక్కడ ఫామాయిల్ తోటలో కాపలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న ఇంట్లో 2 ఏళ్ల జ్ఞానేశ్వరి మరో 7 నెలల చిన్నారితో కలిసి ఈ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం చిన్నారి ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటుండేదని, ఎప్పుడూ దూరంగా వెళ్లలేదని చెప్తున్నారు. అలాంటి చిన్నారి ఒక్కసారిగా అదృశ్యం కావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే చిన్నారితో పాటు కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. ఘటనా స్థలానికి సమీపంలో కొండ ప్రాంతం ఉండగా చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. 2 ఏళ్ల చిన్నారి ఒంటరిగా అక్కడికి వెళ్ళగలదా? కొండ ఎక్కడం సాధ్యమా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రత్యేక బృందాలు అడవి ప్రాంతాలు, కొండలు, ఫామాయిల్ తోటల్లో గాలింపు చర్యలు కొనసాగించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక కేసులో కీలకంగా మారిన సీసీటీవీ విజువల్స్ లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి పెంపుడు కుక్కతో కలిసి పరుగులు తీస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు సమాచారం అందించిన వారికి లేదా చిన్నారి జాడ తెలిపిన వారికి 1,00,000 నగదు బహుమతిగా ప్రకటించారు. ఈ ఘటనతో సిహెచ్ అగ్రహారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అసలు నిజమేంటి, చిన్నారి ఎక్కడికి వెళ్ళింది, అనుకోని ప్రమాదమా లేక కిడ్నాప్ కోణమా అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.